అంటే నమస్కారం అందరికీ. అన్నీ ఇక్కడ పెట్టుకొని చేస్తున్నారా? కూడా ఈ పక్క ఉండి ఇక్కడి నుంచి మార్చుకుంటుంటారా? క్లీనింగ్ అంతా ఇక్కడ చేస్తున్నారా? ఈ ప్లేస్ సరిపోతుంది మొత్తం? రా. ఓకేమ్మా, ఓకేమ్మా, రామ్మా. ఓకేమ్మా, నమస్కారం. రామ్మా. ప్రారంభించండి. చాలా సంతోషం మీ అందరితో కలిసి ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు. చాలా సంతోషం. మీ అనుభవాలు కూడా కనుక్కోవాలనుకుంటున్నాను. ఈరోజు కొత్తగా మళ్ళీ ఒక 62 అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ కలిపి ఒక 172 అవుతాయి. ఇప్పటికి 170 దాకా అవుతాయి. ముందు ఓన్లీ పట్టణ ప్రాంతాల్లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఇలాంటి మండల హెడ్ క్వార్టర్లో కూడా పెడుతున్నాం. మీ అనుభవాలు ఏంటి ఈ ప్రభుత్వం మీద అన్ని విషయాలు నేను ఎప్పటికప్పుడు మీ అందరితో మాట్లాడి భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందో చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదవాడిని అన్ని విధాలా ఆదుకోవడానికి ఎన్ని విధాలా చేయగలుగుతా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. దానికోసమే అన్నా క్యాంటీన్ కూడా ఒక మెట్టు. నిత్య సంక్షేమ కార్యక్రమాలన్నితో ఎక్కడన్నా బయట వచ్చినప్పుడు మీరు హోటల్కి వెళ్ళడం దగ్గర మీరే మీ అనుభవాలతో ఉంటాయి. డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అదనంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకని ఈ కార్యక్రమం చేశాం. ఇది కాకుండా మళ్ళీ పేదవాళ్ళందరినీ పైకి తేవడానికి P4 కూడా తీసుకొచ్చి ముందుకు పోతున్నాం. ఏదైనా ప్రారంభించమ్మా. ఫోన్ చేస్తూ మా హక్కు. నీ పేరేంటి తల్లి? కౌశల్య గారు. ఏంటి చెప్పు, ఏంటి మీరు ఎక్కడ ఏం చేస్తావు, ఏంటి? పూల కొట్టు సార్. ఇది మా పంచాయతీకి ఎదురుగా రోడ్డు అమ్మటి పూల కొట్టు. ఎంతమంది పిల్లలమ్మా నీకు? నాకు 2 పిల్లలు సార్. ఇద్దరమ్మా. ఏం చేస్తారమ్మా? పాపకు పెళ్ళి అయిపోయింది సార్. బాబు ఏమో మక్కలు విత్తు నేర్చుకుంటున్నాడు. మంగళ షాపు నేర్చుకుంటున్నాడు. భర్త చనిపోయాడు సార్. మా భర్త చనిపోయాడు. మీకు పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ వస్తుంది సార్. 4000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వల్ల నీకు ఏమేమి లాభం వస్తుందమ్మా? నేను ఉదయాన్నే పూలకి వెళ్తాను సార్. నేను బస్సులో ఉదయాన్నే రాను పోను నాకు ఫ్రీయే సార్. లగేజ్ కూడా డబ్బులు తీసుకోరు. ఫ్రీగానే వెళ్ళొస్తాను. నెలలో 15 సార్లు వెళ్తాను సార్. నేను ఒక 2000 రూపాయలు నాకు సేవ్ అవుతున్నాయి సార్. శ్రీశక్తి వల్ల? అవును సార్. తర్వాత ఇంకా నేను గుంటూరు వెళ్ళినప్పుడు కూడా అన్నం క్యాంటీన్లో టిఫిన్ చేయటం కుదిరితే ఇక అలా వచ్చేసి ఇంటికి వచ్చి కాస్త పూలు కట్టుకొని
ఇక్కడ ఇప్పుడు మనకు అన్నా క్యాంటీన్ పెట్టారు కాబట్టి 5 రూపాయలకి మంచి భోజనం దొరికింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి భోజనం చేస్తాను సార్. దీనివల్ల ఎంత ఆదా అవుతుంది? నాకా సార్ బయట తింటే 120 రూపాయలు 70 రూపాయలు భోజనం అవుతుంది సార్. ఇక్కడ 5 రూపాయలకి నాకు కమ్మని భోజనం దొరికింది సార్. బయట క్వాలిటీ ఎట్టుందమ్మా? ఇక్కడ ఎట్టుంది? ఇక్కడే బాగుంది సార్. నేను అక్కడ కూడా తిన్నాను కదా, గుంటూరులో అమ్మగారి ఇంటి దగ్గర కూడా తిన్నాను నేను, నందిగాంలో. బాగుంది సార్. ఇక్కడే బాగుంది. బాగుంది. మీ అబ్బాయి ఇప్పుడు పని నేర్చుకుంటున్నాడు? నేర్చుకుంటున్నాడు సార్. పాప ఏం చేస్తుంది? అమ్మాయి పెళ్ళి అయిపోయింది సార్. తల్లికి 100 డబ్బులు కూడా పడుతున్నాయి మనవరాళ్ళకి ఇద్దరికి. ఇద్దరు మనవరాళ్ళు ఏం చదువుతారమ్మా? అమ్మాయి ఏమో 4 చదువుతుంది. ఏ ఊర్లో ఇచ్చావు? పాలడుగు. అక్కడికి పోయి వస్తా ఉంటాను. వస్తాను, వెళ్ళి వస్తాను సార్. మీ పాప వస్తుందా? వచ్చింది సార్ నా దగ్గర. ఫ్రీ బస్ కదా? వచ్చింది. నేను వెళ్తాను, పాప వచ్చింది. ఖర్చు లేదు కదా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు? అమ్మాయి నెలలో 2 సార్లు అట్లా వస్తుంది సార్. సెలవులు ఇచ్చినప్పుడల్లా వస్తుంటారు. నువ్వు ఎప్పుడు పోతావు? నేను నెలలో 1 సారి 2 సార్లు వెళ్తుంటాను సార్. కుదిరినప్పుడల్లా వెళ్ళి వచ్చి చూసుకొని వస్తుంటాను సార్. మళ్ళీ మా మేనగాళ్ళ కాడికి కూడా నర్సరాపేట వెళ్ళి వస్తాను నేను. ఫ్రీ బస్సే. ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఫ్రీ బస్సులోనే వెళ్ళి వస్తుంటాను సార్. అంత మునుపు ఎట్లా పోయేదానివి? ఇప్పుడు ఇట్లా అంతకుముందు డబ్బులు పెట్టుకొని వెళ్ళేదాన్ని సార్. నేను ఎన్నిసార్లు పోయేదానివి? నెలలో 1 సారి అట్లా పోయేదాన్ని సార్. ఇప్పుడు ఎక్కువ సార్లు వెళ్తున్నా. మీ దయ వల్ల ఎక్కువ సార్లు వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మా పాప దగ్గరికి వెళ్తున్నాను, మా మేనగాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వస్తున్నాను సార్. నేను ఇక్కడికి వెళ్ళి వస్తున్నాను. వెళ్ళి వస్తున్నాను సార్. మంచిదమ్మా, చాలా సంతోషం. నువ్వేంటా ఏం చేస్తావా? ఎవ్రీడే మనుషులు లేబర్ తీసుకొస్తావా? ఎంతమంది తీసుకొస్తావు? ఏం పని చేస్తారు వాళ్ళు? ఎన్ని గంటలకు వస్తారు? ఉదయం? ఎన్ని గంటల దాకా పని చేస్తారు? 3. మీ పిల్లలు ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబు. బీటెక్ అయింది. బీటెక్ అయ్యి ఎక్కడ ట్రై చేయలేదు ఉద్యోగానికి? పాప ఏం చేస్తుంది? ఏగా పని చేస్తుంది? క్యాషియర్. ఏం చదువుకుందా పాప? ఇద్దరిని బీటెక్ చదివించావు. బాబు ఏం చదువుకున్నావు? వాళ్ళే బాబే. మీ బాబు చెప్పాడా నువ్వే చెప్పేసావా? చదువు అబ్బద్దని ఎవరు చెప్పారు నీకు? అంటే ఇలా మోటివేట్ చేయలే, నువ్వు వాడిని మార్చలేకపోయావు. నువ్వు కూర్చొని చెప్పలేదా? ఏం చెప్పారు? ఎక్కువ చెప్పాయి. నీ అభిప్రాయం ఏంటి? ఎందుకు చదువుకోలేకపోతున్నారు? ఏంటి వాడు ఉద్దేశం? మంచిగా అడిగినప్పుడు ఏం చెప్తాడు? సమాధానం చెప్పడా? పాప బాగా చదువుకుంటుందా? నీ అనుభవం ఏంటి? అక్కడ చేశాను. 5 రూపాయలకి లోకల్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టైమింగ్ కుదరదు. ఇక్కడ బయటకు వెళ్ళి చేయాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. మాకు వచ్చే 500-600కి మేము రూపాయలు పెట్టి భోజనం చేసి ఛార్జీలు కాల్ చేసి దానికి కన్నా క్యాంటీన్ వల్ల మాకు 5 రూపీస్ వస్తుందంటే భోజనం వస్తుంది, వస్తుంది.
కొంత అమౌంట్ ఇంటి సేవ్ అయ్యి వస్తుంది. ఇంట్లో పిల్లలు ఏం పని చేస్తారు, ఏం చేస్తారు? డబ్బులు వస్తాయి. చెప్పండి. వాళ్ళు కూడా పిల్లలు పిల్లలు రాలేదు సార్. లేదు. అంటే పెళ్ళి ఎప్పుడైంది? 2010 సార్. అంటే పిల్లలు వద్దనుకున్నావేంటి? లేదు సార్. నువ్వేంటా? పంచాయతీలో వాటర్ టెక్నికల్గా ఫిట్టరా ఏంటి? ఫిట్టర్. అవును. అంటే డైలీ నా ఇల్లు వాటర్ ల్యాండ్ చేసుకుని ట్యాంకులుగా తీసుకుని డైలీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. మొత్తం అమరావతికి అమరావతి మెయిన్ ఇది ఉంది, వాటర్ స్కీమ్ ఉందా? ఉంది సార్. అక్కడి నుంచే ట్యాప్ అక్కడి నుంచి గేట్లో నుంచి పంపింగ్ చేసి సంపులు పెట్టేసుకుని సంపు నుంచి ట్యాంకులు ఎక్కుతాం. వాళ్ళు మనం పిహెచ్ లెవెల్ చేసుకొని చేయించుకొని అక్కడి నుంచి ట్యాంకులు ఎక్కించుకొని ముందు ఎంతమంది పిల్లలు? ఇద్దరు ముగ్గురు? ముగ్గురు సార్. ముగ్గురు ఏం చేస్తారు? అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్. ఇవాళ పాప ఏంటో 500కి 434. తర్వాత గుడ్లు పాఠశాలను చదువుతున్నారు. ఓకే. గుడ్లు పాఠశాలలో ముగ్గురు అక్కడే చదువుతున్నారు సార్. తల్లికి వందనం వచ్చిందా? వచ్చింది సార్. ఏంటి అభిప్రాయం ఏంటి? సార్ మేము తెల్లారగట్ట 3:30 డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం 2:30 ఆ టైంలో కంపల్సరీగా ట్యాంకీ నిండినప్పుడు ట్యాంకీల దగ్గరే ఉండాలి. ఇప్పుడు మాకు ఈ సెంటర్లో క్యాంటీన్ ఓపెన్ చేయడం వల్ల ట్యాంకీల దగ్గర నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళి లేకుండా 7-8 క్యాంటీన్ ఓపెన్ చేస్తాం కాబట్టి 5 రూపాయలు టిఫిన్ చేస్తాం. మళ్ళీ అమ్మని గుడిలో జాయిన్ చేసుకోవడానికి అయితే ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చేసరికి అది కాక మధ్యాహ్నం టైంలో భోజనం కూడా నాకు ఇచ్చే పంచాయతీ చేస్తారు. ఇంకా చాలా అందులో ఫుడ్ మంచి ఫుడ్ కడతారు మన ఇంట్లో పిల్లలు. ఇప్పుడు మీరు పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నావు? సార్ మగండి అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ దాకా ఉంది సార్. సెకండ్ ఇయర్ సార్. డిగ్రీ కాలేజీకి గురుకులాల్లో జాయిన్ చేపిస్తాను అంటే చదివించుకున్న సంవత్సరం వేసాను. ప్రైవేట్గా చదివించుకోవాలన్నా కూడా డిగ్రీ కాలేజీ దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ గవర్నమెంట్ కాలేజీ ఉంటే జాయిన్ చేపిస్తాను. ఇంటర్మీడియట్ అయిపోయింది. అంటే ఇంటర్మీడియట్ అయినాక డిగ్రీ కాలేజా, వొకేషనల్ కోర్సెసా? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అంటే సిఈసి సార్. సిఈసి సిఎస్సి అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే దీపం చదువుతున్నాను. ట్యాంకీకి ఏదన్నా మొబైల్లో వాళ్ళ సర్వీస్లో సిఈసి అంటే డబ్బులు పెట్టి చదువుకోవాలంటే ఈ కాలేజీలో సిఈసి ఉంది సార్. అంటే దూరం వెళ్ళాలంటే నాగార్జున సార్ దగ్గరలో. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కాలేజీలో కానీ కోర్సెస్ మారిస్తే బెటర్ అని అభిప్రాయం. చాలా మంది చదువుకొని మా బైపీసీ చదవాలనుకుంటున్నాను. అమరావతి గురువు పాఠశాల బైపీసీ చదవాలనుకుంటున్నాను. బైపీసీ అంటే సత్యనపల్లిలో ఉంది. ఇక్కడ లేదు కాబట్టి అక్కడ ఆడపిల్లలు పంపించాలంటే ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచి గురువు పాఠశాలను చదివించారు. గురువు పాఠశాల గవర్నమెంట్ విధానంగా ఇదివరకు మిషనరీ అంతా బాగా చెప్పారు. పిల్లల కోసమే సార్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిపోగానే పాపకి కొద్దిగా చదివించుకుంటే కొద్దిగా బాగుంటుంది. డిగ్రీ కాలేజీ లేదు సార్. అమరావతిలో చుట్టుపక్కల మండలాలు మొత్తం ఇటువైపు అందరూ కూడా గురుకుల పాఠశాల దగ్గర 8 మంది పిల్లలు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయా? ఇక్కడే బయటికి వెళ్ళి చదివించాలంటే చదివించాలని నాకు అదే. నువ్వేం చేస్తావమ్మా? ఎంతమందిమా? ఏం చేస్తారమ్మా? అమ్మాయి పెళ్లి చేశారు. ఫస్ట్ అమ్మాయి పాస్ అయినాక అమ్మాయి చేశారు. అమ్మాయి నలుగురికి చేసేసారు. అమ్మాయి నెలకు దగ్గర ఇచ్చాను. ఎక్కడమ్మా? కొత్తపేట. ఆయన ఏం చేస్తారు? అల్లుడు చర్చి దగ్గర పేరు అమ్మాయి బ్యూటీ పార్క్ చేస్తారు. ఇంకొక అమ్మాయి చదువుకుంటుంది. చదువుకుంటాను. పెళ్ళిళ్ళు ఏ చదువుకున్నది అమ్మాయి? అమ్మాయి
ఎంతో చదివిన డిగ్రీ ఫెయిల్ అయిందండి సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఎక్కడ ఉద్యోగం కోసం ట్రై చేయలేదా? ఏంటి కారణం ఏంటి? కారణం కాలేదు, ఏదో చూడాలా అంటున్నారు. అయితే ఏడే ఉంటుంది ఒక పిల్ల ఎక్కడే ఉంటుంది ఈ ఊర్లోనే. ఆయన భర్త ఏం చేస్తాడు? అబ్బాయి లారీ కట్టుకుంటాడు. లారీ కట్టాడు. నాలుగో అమ్మాయి బీ ఫార్మసీ బీఫామ్. ఖాళీగానే ఉంటుంది. ముందు కంపెనీలోకి వెళ్తాం. పార్ట్ టైం పెడుతుందా మందుల కంపెనీకి? మందుల కంపెనీకి కానీ మందుల షాప్లో కానీ పని చేస్తుందా? 15,000 ఇస్తున్నారు. ఎంతమ్మా? 15,000 ఇస్తున్నారు. 15,000 ఇస్తాడు. అల్లుడు ఏం చేస్తాడు? అబ్బాయి కూడా అదే చదువు. అదే చేశాడు. అదే చదువు అబ్బాయి. అతను ఎక్కడ పని చేస్తాడు? ఆ అబ్బాయి కూడా ఇద్దరు వస్తాడు వైజాగ్. ఒకే మందుల షాప్లో పని చేస్తారా? ఒకే కంపెనీ. అతనికి ఎంత ఇస్తారు? అబ్బాయికి 40,000 ఇస్తాను. 40,000 ఇస్తారు. కంప్యూటర్లో చూసి చెప్తా ఉంటాడు అబ్బాయి చెప్తాంటే. నేను మనకి సేపర్ పోస్ట్ అండి ఇక్కడ స్వీపర్. నాకు టీచర్ వచ్చింది. ఈ అమ్మ క్యాంటీన్ అమ్మాయిల కాడికి పోయినప్పుడు అమ్మ క్యాంటీన్లో తిన్నాం. అమ్మాయిలు ఉన్నారు. నీకు ఎంత ఇస్తారు మా స్వీపర్గా? 12,000 ఇస్తారు. 12,000 ఇస్తారు. ఇంకొక 4,000 పెన్షన్ వస్తుంది. ఈ డబ్బులు ఆదా చేసి ఏం చేస్తావు నువ్వు? పిల్లలు వస్తారు కదా, నలుగురు వచ్చినప్పుడు నలుగురికి ఇద్దరు పిల్లలు. నల్లగరి పిల్లలకి ఎంతమంది ఇద్దరు పిల్లలు? పడతాయి. ఎంతమంది మొత్తం పిల్లలు? నువ్వు తమ్ముడు ఏం చేస్తావు? ఆటోమా? ఓకే. నీ పేరేంటి? నాగరాజు. అదేమ్మా, నీకు పెళ్ళి అయిందా? పిల్లలు ఉన్నారా? 3rd క్లాస్. ఇద్దరికి తల్లి కొందరు వస్తుందా? నీకు ఆటో డ్రైవర్ కింద వస్తుందా? అది కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇచ్చాం కదా, అది కూడా వచ్చింది. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందా? అంటే నీ ఇంట్లో అమ్మకు పింఛన్ వస్తుంది 4,000 చెప్ప 48,000. నీకు ఆటో డ్రైవర్ కింద 15,000 వస్తుంది. పిల్లలకి ఇద్దరికి 30,000 వస్తుంది. ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద డబ్బులు వస్తాయి అంతే కదా. ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు ఎంత సంపాదించగలుగుతున్నావు? ఇప్పుడు నువ్వు ఆటో ఎలక్ట్రికల్ ఆటో పెట్టుకుంటే ఖర్చు తగ్గి నీకు ఆదాయం పెరుగుతుంది కదా. ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు? తీసుకోవడానికి లేక. ఓకే, మాట్లాడు. పిల్లలు ఎందుకు చదువుకున్నావు? అందరు రావాలి. ఎట్లండి? ఇప్పుడు నువ్వేం చేస్తావా? టీ స్టాల్. ఓకే, ఎక్కడది? మేజర్ దగ్గర. ఏమాత్రం సంపాదిస్తావు టీ స్టాల్లో? దినానికి 600 వస్తుంది. ఖర్చులు పోతే? ఖర్చులు పోయానా? ఎన్ని టీలు అమ్ముతావు? నీకేంటి కుటుంబం ఏంటి? ఫ్యామిలీ ఏంటి? ఏం చేస్తారమ్మా? అమ్మాయి సెకండ్ ఇయర్. అమ్మకు పెన్షన్ వస్తుంది. మాట్లాడతా. ఓకే, నువ్వు మీ మిస్సెస్ ఏం చేస్తా? భార్య ఏం చేస్తుంది? పొలం పని చేస్తుంది. అక్కడ ఏ మాత్రం వస్తుంది ఆవిడకి? 300 ఇస్తాను. 300 అంటే ఎన్ని రోజులు పని ఉంటుంది? 10 రోజులు ఖాళీగా ఉంటుంది. నువ్వు భార్యకి ఎంత వస్తుంది ఆదాయం?
నువ్వేంటమ్మా నమస్తే సార్, నేను అమరావతి సేపల్లోని ఏమ్మా పంచాయతీ సేపల్లో సార్. సూపర్గా పనిచేస్తావు. నీకేంటి పిల్లలేంటి? నాకు ఇద్దరు పిల్లలు సార్, ఒక కొడుకు ఒక కూతురు. తిరిగి ఫోన్ చేస్తా మాట్లాడుకో. ఒక కొడుకు ఒక కూతురు. అమ్మాయి అంటే చదివి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసావు. అబ్బాయి డిగ్రీ చదివాడు, అబ్బాయి డిగ్రీ చేశాడు. పెళ్ళి అయింది. ఆయనకి ఏం జాబ్ లేదు, నిరుద్యోగి. ఏం చేస్తాడు? ఏం చేయట్లేదు, పొలం పని చేసుకుంటాను. పొలం పని చేస్తాడా? చదువుకుంటే ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి కదా, ప్రయత్నం చేస్తే వస్తాయమ్మా. సరే సార్, ఇప్పుడు ఇంకా పని చేసుకుంటున్నాం కాబట్టి తెలంగాణ నుంచి ఉంటాం సార్. మేము బయట టిఫిన్ తింటే 30 రూపాయలు అవుతాయి. అన్నానికి కానీ టిఫిన్ కానీ మాకు 1200 అవుతుంది కాబట్టి ఆ ఖర్చు మేము ఇంట్లో ఉపయోగపెట్టుకున్నాము. మీరు క్యాంటీన్ పెట్టినందుకు మీకు నచ్చుకుంటాం, మాకు సేవ్ అవుతుంది బాగా. లేదు మేము ఇంటికి వెళ్ళే పని మధ్యాహ్నం భోజనం కూడా మాకు ఏడా దొరుకుతుంది కాబట్టి ఇక్కడ పరిశుభ్రంగా ఉంటుంది. అన్ని విధాలా మీకు ఇచ్చే ఫుడ్ కూడా పౌష్టికాహారం పెడతారు. క్వాలిటీ కూడా బాగుంటుంది, నాణ్యత ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. నేను కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పిస్తున్నా. మీరు భోజనం చేసిన తర్వాత అప్పుడప్పుడు మీ అందరూ అడుగుతున్నా పరిశుభ్రత ఎట్లుంది, నాణ్యత ఎట్లుంది, అన్నీ బాగున్నాయా, ఇలాంటివన్నీ అడుగుతున్నాం. ఎప్పటికప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. 85% ప్రస్తుతం 86% సంతృప్తిగా ఉన్నారు అన్ని క్యాంటీన్లు కలిపి. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఈరోజు కొన్ని క్యాంటీన్లు పెట్టాం. పేదవాడికి అందరికి కూడా కడుపు నిండా తిండి పెట్టడం ఈ ప్రభుత్వం యొక్క ఆశయం. ఈ మధ్య ఏడా లేదు కాబట్టి ఇక్కడ పెట్టడం మా అదృష్టం సార్. మీరందరూ చూస్తే అమ్మా, ఒకప్పుడు మనం అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత ప్రభుత్వం మారింది. మారుతానే అన్నా క్యాంటీన్లన్నీ మూసేశారు. అంటే పేదవాడికి తిండి పెట్టడం కూడా ఇష్టం లేక మీ కడుపు కొట్టే పరిస్థితికి వచ్చారు. మీరందరూ పాత రోజులు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవుతారని కొండపైన అన్నప్రసాదం పెట్టాడు. ఆ అన్నప్రసాదం ద్వారా ఎంతమంది పోయినా ఉచితంగా భోజనం పెట్టాం. ఇప్పుడు 26 దేవాలయాల్లో అన్నప్రసాదం పెడుతున్నాం. అదే మాదిరిగా అన్నా క్యాంటీన్ పెట్టాం. ఎప్పుడన్నా మీరు డొక్కా సీతమ్మారావు ఆవిడ గురించి అన్నారా? ఈస్ట్ గోదావరి జిల్లాలో మధ్యాహ్న భోజనం ఆ పేరుతో పెడుతున్నాం. ఆవిడ అప్పట్లోనే ఎంతమంది వస్తే అంతమందికి వంట చేసి పెట్టేది. అన్నదానం అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. మనం అందుకే అన్నదాత సుఖీభవ అంటాం, ఆశీర్వదిస్తాం. మన సంస్కృతిలో భాగం. మనం భోంచేయడమే కాకుండా ఆకలిగా ఉండే వాళ్ళకి భోజనం పెట్టడం అనేది మంచి చెడు వచ్చినప్పుడు అందరిని ఆదుకుంటూ చేస్తూ ఉంటాం. అలాంటి కార్యక్రమానికి కూడా ఇబ్బంది కలిగించాను. అంటే ఆలోచన విధానం ముఖ్యం. ఒక ఆలోచన విధానంలో మీరు చూస్తే ఆ రోజు చేయాల్సింది ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తే మంచిది. చేయకుండా ఉండే క్యాంటీన్లు మానేశాడు. పర్లేదు, నేను పెడతాను. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుత్వం మీకు అందరూ కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం పేదవాళ్ళ కోసం. మీ పిల్లలకి, మనవరాళ్ళకి, మీ పిల్లలకు చదువుకున్న వాళ్ళందరికీ ఈరోజు మనం 15,000 రూపాయలు ఇస్తున్నాం. వృద్ధులకు అందరికీ, వితంతువులకి 4,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఎవరైనా దివ్యాంగులు ఉంటే అలాంటి వాళ్ళకి 6,000 ఇస్తున్నాం. కొంతమంది కిడ్నీ పేషెంట్ల 10,000 ఇస్తున్నాం. ఇంకొక పక్కన బెడ్ మీదనే ఉంటే 15,000 ఇస్తున్నాం. ఈ విధంగా అర్హులందరికీ కూడా ఎంతవరకు చేయాలనో వాళ్ళకు కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆటో డ్రైవర్కి ఈరోజు 15,000 ఇస్తున్నాం. అదే సమయంలో మీరు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇప్పుడు స్వీపర్గా పనిచేసినా అదనంగా మీకు అందరికీ హెల్ప్ చేస్తున్నాం. మహిళలు మీరు చూడండి, మీకు అందరికీ ఆర్టీసీ బస్సుల్లో స్త్రీశక్తి కింద ఫ్రీ బస్సు, ఎక్కడికి పోవాలన్నా మీరు వెళ్ళొచ్చు. రెండోది వంట గ్యాస్ మీ అందరికి కూడా ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం.
అదే సమయంలో ఇప్పుడు ఎవరన్నా పైపులో కూడా గ్యాస్ తీసుకుంటే పిఎన్జి కింద వాళ్ళకు కూడా ఇస్తాం. మూడోది తల్లికి వందనం ఇచ్చాం. నాలుగోది పెన్షన్లు ఇస్తున్నాం, రేషన్ వస్తుంది. ఇలాంటివి అనేక కార్యక్రమాలు అన్నీ కూడా మహిళల పేరు ఇస్తున్నాం. ఇండ్లు కూడా కట్టిస్తున్నాం. లేని వాళ్ళందరికీ ఇంటి జాగా ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. రైతుకు అన్నదాత సుఖీభావ కింద వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. 15,000 ఇస్తున్నాం, 20,000 ఇస్తున్నాం. ఇట్లా అన్ని వర్గాలని సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ మళ్ళా అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టడం, పిల్లల్ని బాగా చదివించడం. కూర్చోండి, భోంచండి. మీరు మాతో మాటల్లో పడి భోంచేలా మెల్లిగమ్మా, ఏ తొందర లేదు, ఉంటాను. కాబట్టి ఇవన్నీ కూడా మీ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నాను. మీకు ఏ కష్టాలు ఉన్నాయి, ఎట్లా పరిష్కారం చేయగలుగుతాం. మనం వస్తానే ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. మీరందరూ ఏకపక్షంగా ఆ రోజు సహకరించారు. 94% ఎవరిని పెడితే వాళ్ళందరూ గెలిచారు. ఇక్కడ కూడా ప్రైవేట్ పెడితే గెలిపించారు. కృష్ణదేవరాయలని ఎంపీగా గెలిపించారు. అందరినీ గెలిపించారు. గెలిపించిన తర్వాత మేము కూడా ఏం ఆలోచిస్తున్నాం అంటే మిమ్మల్ని ఏ విధంగా అన్ని విధాలు ఆదుకోవాలి. రాత్రి ఇప్పుడు ఎండాకాలం, ఈరోజు నేను వచ్చానంటే ఇక్కడికి మీ దగ్గరికి మీతో మాట్లాడాలి, మీ వాస్తవాలు తెలుసుకోవాలి, మీ కష్ట సుఖాలు నేను అర్థం చేసుకోవాలి. ఇంకా ఏ విధంగా పైకి తీస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుందో, మీ కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయో నేను ఆలోచిస్తాను. ఇంకేంటి చెప్పండి, ఇంకేమేం చేస్తే మీకు మంచి జరుగుతుంది. మీరు చెప్పారు ఏమా ఇక్కడ విశాఖపట్నంలో ఎక్కడన్నా ఇక్కడ చెప్తారు, కలెక్టర్ చెప్పి చేయమంటారు. కొత్త స్కీమ్లో పెట్టిస్తాం. ఏంటమ్మా మీరిద్దరూ పక్క నువ్వేం చేస్తావమ్మా? ఏమా పొలం పనికి వెళ్తావమ్మా? ఎంత ఇస్తారమ్మా? ఓసారి మిరప తోటలోకి వెళ్తే ఎంత ఇస్తున్నారు? 400 ఇస్తున్నారు. ఎన్ని గంటలు పని చేస్తారమ్మా మిరప తోటలో? 5 వరకు. మీకు అందరికీ ఒక ఆలోచన ఉండాలి. పేదవాళ్ళకి కష్టాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎక్కడి నుంచి డబ్బులు తీస్తుంది? నీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి చెప్పండి. నువ్వు ఒక పని చేస్తున్నావు ఫిల్టర్గా, నీకు ప్రభుత్వం ఒక డబ్బులు ఇస్తుంది, అంతే కదా. ఈవిడ కూలి పని చేస్తుంది. ఆ కూలి పనిలో 300, మిరప తోట పోతే 400 వస్తుంది. ఈయన డబ్బు కళాకారుడు, ఆయన ఎక్కడో ఏడుబోదో పని చేస్తాడు. ఎవరైనా అది కూడా అకేషన్గా ఒక పండుగ లేకుంటే వాళ్ళకి అవసరమైతే పిలుస్తారు. ఒక 500 రూపాయలు 400 రూపాయలు ఇస్తారు. అట్లా ఈయన ఒక డ్రైవర్, ఆయనకు పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కొంత జీతం ఇస్తారు. ఆయన ఆటో డ్రైవర్గా ఆటో తోలితే డబ్బులు వస్తాయి. కుటుంబాన్ని చూసుకోవాలి, దానికి అయ్యే ఖర్చు పెట్టుకోవాలి, డబ్బులు మిగలవు, అవసరమైతే అప్పు చేయాలి. రాష్ట్రం కూడా అంతే. ఇప్పుడు నాకు ఏంటంటే అదేమా అన్నీ చూద్దాం, కానీ నేను ఎందుకన్నానంటే నేను కూడా ఏం చేయాలి, మీకు జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలి, పేదవాళ్ళకి భోజనం పెట్టాలి, ఆటో డ్రైవర్ సేవలో 15,000 ఇవ్వాలి. ఒక పక్క అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, పెంచిన ఆదాయం మీకు ఖర్చు పెట్టాలి. మళ్ళీ మీ పిల్లలు చదివించాలి కదా, మీ మనవరాళ్ళు చదివించాలి కదా. చదివించుకుంటూ ఏమంటావు, నా మారి గారు నా మనవరాళ్ళు కష్టపడకూడదు అనుకుంటున్నావు కదా, వాస్తవనా కదా. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. ఆ పనే చేస్తాను రాత్రి మొగుళ్ళు. అన్ని వర్గాలను ఆలోచించి అన్ని వర్గాలకు న్యాయం చేయడం కోసం అన్నిటిని బ్యాలెన్స్ చేస్తున్నాం. భవిష్యత్తులో అందరికి మధ్య ఇంకా ఒక కార్యక్రమం తీసుకొచ్చాం. ప్రైవేటు వ్యక్తులను రమ్మని సమాజం వల్ల పైకి వచ్చారు. ఇప్పుడు కృష్ణదేవరాయలు ఉన్నాడు, ఆయన వాళ్ళ నాన్న ఒక కాలేజీ పెట్టాడు, దానివల్ల 10 రూపాయలు డబ్బులు వచ్చాయి. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే P4 అన్నాను, మార్గదర్శి బంగారు కుటుంబం. మీరంతా బంగారు కుటుంబాలు, అలాంటి వాళ్ళు మార్గదర్శులు. వాళ్ళు మిమ్మల్ని దత్తత తీసుకోవాలి. ఒక వ్యక్తి శక్తిని బట్టి 5 కుటుంబాలు 10 కుటుంబాలు 50 కుటుంబాలు తీసుకొని మిమ్మల్ని బాగు చేయాలి.
ఏదో ఒకరోజు ఒక గేదెని పట్టియడం కాదు, లేకుంటే ఒకరోజు 10,000 ఇవ్వడం కాదు. మిమ్మల్ని దత్తత తీసుకొని మీ పిల్లల్ని చదివించడం, ప్రయోజకులు చేయడం, మీకుండే చిన్న చిన్న వనరులన్నీ ఉపయోగించి 10 రూపాయలు సంపాదించే మార్గాలు నేర్పించడం. అట్లా కూడా ఇప్పుడు మనం బంగారు కుటుంబం మార్గదర్శి అనే కార్యక్రమం తీసుకొచ్చాం. 10 లక్షల కుటుంబాలు అందరికంటే అట్టడుగు నుండే వాళ్ళందరినీ అడాప్ట్ చేశాం. నేను గవర్నమెంట్ చేసే పనులు చేస్తూనే ప్రైవేటు వ్యక్తులను కూడా, ఇప్పుడు మన తమ్ముడు చెప్పాడు, నా కొడుక్కి నేను చెప్తే కూడా వినడం లేదు, చదువుకోవడం లేదని. కొంతమందికి నేను చెప్పినా కూడా వినరు, వాళ్ళకి స్వార్థం ఉంటుంది. కొంతమంది వింటారు మంచి పని కోసం. వచ్చిన వాళ్ళందరినీ లైన్లో పెట్టడం, వాళ్ళ సహకారం కూడా తీసుకోవడం. ఎవరి కోసం? ఈ పేదవాళ్ళ కోసం. ఇట్లా అనేక కార్యక్రమాలతో వస్తున్నా అందరికీ న్యాయం చేయడం కోసం. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు ఇటు రండి, వీళ్ళందరితో ఒకసారి కొన్ని సమస్యలు చెప్పారు, అవన్నీ తీసుకోండి. ఆ పిల్లల్ని చదివించడం, అదే మరి కొంతమందికి ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఒక ఎలక్ట్రికల్ ఆటో ఇచ్చేది ఇమీడియట్గా. ఇట్లా వేరియస్ చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగాలు ఇంకా జీతాలు పెరగాలని అవన్నీ నేను చూసుకుంటాను. మీరు చేయగలిగే పనులన్నీ అందరి ఆలోచన తీసుకొని ఒక 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఏమో వస్తుందో అదనంగా ఆదాయం వచ్చే మార్గాలు మీరు హెల్ప్ చేయండి. ఈ ఉండే 2, 4, 6, 10 ఒక 15 మంది ఉన్నారు. ఈ 15 మందిని ఒక మనిషిని పెట్టి మొత్తం ఇది చేసి నా ఇంటరాక్షన్ ప్రకారం దీనికి ఒక ప్రణాళిక తయారు చేసి అమలు చేయండి. మీరు బస్సులు పెట్టడం వల్ల మాకు ఖర్చు తగ్గినాయి. అంటే అన్నా క్యాంటీన్ పెడితే భోజనం ఖర్చు తగ్గింది, అక్కడ బస్సులు పెడితే ఫ్రీ అయింది, గ్యాస్ ఇస్తే ఫ్రీగా వంట చేసుకోవచ్చు. ఇట్లా మీ ఖర్చులు తగ్గించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు వస్తాయి. ఏమా పిల్లలు డబ్బులు వేసాం చదివించుకోవడానికి. ఒకప్పుడు పిల్లలంటే భారం, ఇప్పుడు పిల్లలంటే ఆదాయం. కొంచెం మార్చా, అందుకే అవన్నీ చేస్తున్నాం. ప్రభుత్వం చదివించినట్టే కదా సార్, మా వల్ల ఏమైంది? యా చేద్దాం, నేను కూడా వర్కౌట్ చేస్తాను. ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఒకటి పెట్టాలి, మీరు తీసుకోండి. అట్లా డిగ్రీ కాలేజ్ వొకేషనల్ కోర్సులు పెట్టాలని చెప్తాను. ఇక్కడ డిగ్రీ కాలేజ్ అవి కూడా ఇస్తున్నాం. అప్పుడు పాత రోజుల్లో అవన్నీ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు అందరికి కూడా చేసి బిల్లులు కూడా అన్ని క్లియర్ చేస్తున్నాం, వర్కౌట్ చేస్తున్నాం, ఇస్తాం. ఓకే అమ్మా, బాగున్నాయి ఇవన్నీ. కూర్చోండి. బాగుంది. ఏడు వేడి నీళ్ళలో ఎక్కడ వేస్తావు? ఈ వేడి నీళ్ళలో పెట్టి ఎంత టెంపరేచర్ ఉంది మాది? వాటర్, హాట్ వాటర్ గట్టిగా టెంపరేచర్ బాగానే ఉంటుంది. దానికి ఇది కూడా వేస్తున్నావా? వాషింగ్ వేయండి. సోప్ ఇప్పుడే కదా సార్ స్టార్ట్, 2 అయిపోయే కొద్ది కడుగుతూ ఉంటాం, బోరిస్తూ ఉంటాం, మళ్ళీ ఇస్తూ ఉంటాం. ఆ ప్లేట్లో ఇస్తూ ఉంటాం. స్వామీజీ first time that a canteen is getting inaugurated in a rural place. There are many places that are in urban areas. Rural areas, nowhere in India. That is only your vision that started from. And we have already served 9 crore meals. So, sir,